హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ని గోధుమ పిండి, కొబ్బరి, బెల్లం కాంబినేషన్లో చేసుకుంటామండి. చేసుకోవడం కూడా చాలా సులువు. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే మీ పిల్లలు ఏదైనా స్నాక్ స్వీట్గా అడిగినప్పుడు ఇలా గోధుమ పిండితోటి ఆలస్యం చేయకుండా స్వీట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి 1 కప్పు వరకు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఏ స్వీట్లోనైనా సరే కొంచెం ఉప్పు యాడ్ చేస్తే ఆ స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. తర్వాత కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని పోసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి. అప్పుడే ఈ స్వీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండిని అంతా కూడా మ్యాష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి. దానికోసమని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ స్వీట్లోకి ఒక కొబ్బరికాయ మొత్తం పడుతుందండి. ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే మనం గోధుమ పిండి, కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో ఒక 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోండి. 1/2 కప్పు కంటే కూడా కొన్ని తక్కువగా నీళ్లు పోసుకొని ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. పాకం అవసరం లేదండి. బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అంతా కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుముని ఇలా బెల్లం నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడేంత వరకు, అంటే ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గర పడేంత వరకు, ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల మనం వేరొక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో 3/4 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇది మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్నంతా కూడా స్టిక్కీగా అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన పాకం కొంచెం దగ్గర పడింది కదా. మనం ఇలా పట్టుకొని చూస్తే చేతులకు అతుక్కునేలాగా వస్తే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. స్వీట్ రెడీ చేసుకోవడానికి ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని చాపింగ్ బోర్డ్ పైన లేదంటే చపాతీ పీట పైన తీసుకొని ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే స్వీట్ అంత బాగా వస్తుంది. కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత పొడి పిండి చల్లుకుంటూ దీన్ని పూరీలాగా రెడీ చేసుకోవాలి. ఇది పల్చగానే ఉండాలండి, మరి మందంగా చేసుకోకూడదు. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది. చూడండి, మనకి కొంచెం మిశ్రమాన్ని ఈ చిన్న పూరి పైన ఇలా పెట్టుకోవాలి. కొంచెం పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక సైడు పూరి అంచుని నీళ్ళతో తడి చేసుకోవాలి. అంచుకు మొత్తానికి నీళ్ళని అప్లై చేసుకొని ఇంకొక సైడు ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంటే మనం గజ్జ షేప్లో చేస్తున్నానండి. గజ్జికాయలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో పూరీని రెడీ చేసుకోబోతున్నాను. ఇంకొక సైడు ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత అంచులని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనం నీళ్ళని అద్దుకున్నాం కాబట్టి గట్టిగానే అతికిపోతాయి. 2 అంచుల్ని కూడా ఇలా గట్టిగా నొక్కి పట్టాలి. అంచులని గట్టిగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని పూరీలను కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క పూరీని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈసారి పూరీలని గజ్జికాయ షేప్లో చేస్తున్నానండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని
ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తాను. కాగుతున్న నూనెలో మనం రెడీ చేసుకున్న పూరీని వేరొక దాన్ని వేసుకోవాలి. వేసుకోగానే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. లేత బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని పూరీలని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం. ఇలా రెడీ చేసుకున్న ఈ పూరీలని చక్కెర పాకంలో వేసుకోవాలి. ఈ వేడిగా ఉన్న చక్కెర పాకంలో రెడీ చేసుకున్న పూరీని ఒక్కొక్క దాన్ని వేసుకొని అంతటా కూడా చక్కెర పాకం అంటేలాగా మనం తిప్పుకుంటూ ఈ చక్కెర పాకం అంటించుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చక్కెర పాకం వేడిగా ఉంటే మనం రెడీ చేసుకున్న పూరీ అనేది పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి. ఒక్కొక్క దాన్ని చక్కెర పాకంలో వేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకాన్ని అంటించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని పూరీలను కూడా ఇదే విధంగా చక్కెర పాకంలో డిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీరు కావాలనుకుంటే పైన చక్కెర జల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయింది. ఈసారి గజ్జికాయ షేప్లో లోపల స్టఫింగ్ పెట్టి చాలా బాగా చేసామండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే వేస్ట్ చేయకుండా దాంతో ఇలా స్వీట్ పూరి చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. ఒకటి కట్ చేసి చూపిస్తానండి. ఒకటి ఇలా తుంచగానే ఎంత ఈజీగా తునిగిపోతుందో చూసారు కదా. లోపల మనం కొబ్బరి బెల్లం కాంబినేషన్లో స్టఫింగ్ పెట్టి చేసుకున్నాము. ఎంత బాగుందో చూసారు కదా. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు స్వీట్ పూరీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.